వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. గ్రామీణ ప్రాంతాలలో సైతం నాణ్యమైన విద్యుత్ను నిరంతరం సరఫరా అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం యనమదల గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి రవికుమార్, శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి కలిసి శనివారం భూమి పూజ నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని ఇరువురి చిన్నారులకు అన్నప్రాసనం చేపట్టారు. యనమదల గ్రామంలో 2,80,00,000 నిధులతో నిర్మించనున్న 33/11 విద్యుత్ ఉపకేంద్ర పనులకు మంత్రి భూమి పూజ నిర్వహించారు. యనమదల గ్రామం బీసీ కాలనీలో 65 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మంత్రి రవికుమార్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,000 వ్యవసాయ విద్యుత్ కలెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటికే 15,000 కలెక్షన్లు ఇచ్చామన్నారు. పార్చు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. త్వరలో విద్యుత్ కండక్టర్ ఏర్పాటు చేస్తామన్నారు. 7 గ్రామాలకు విద్యుత్ ఉపకేంద్రం ద్వారా నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. ఎద్దనపూడి మండల అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమ కార్యక్రమాలనే చేపడుతుందని పార్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులనే చేపడుతుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి నిధులు విడుదల చేయడం అభినందనీయమన్నారు. ఎద్దనపూడి ప్రజలకు విద్యుత్ సమస్యలన్నీ తీరిపోతాయన్నారు. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వగ్రామమైన ఎద్దనపూడిపై ప్రత్యేకంగా మమకారం చూపి అభివృద్ధికి సహకరిస్తున్నారని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, ఆర్డీఓ జి రవీందర్, విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్థాపన సమజే సూర్యాదీనా నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల ఫల సిద్ధిరస్తు. ्यामृतस्वदीनागुंसुजुगुंहिनो न्यद्भरगुंसदिभ्यः अर्देन सत्यमृतसापाजन्मानस्तुतयस्पाभ्यान्तर्हितस्य अखिलहेय प्रत्यनीककल्याणगुणाकरस्य अवाप्तसमस्तकामस्य निखिलजगदुद्भवस्थितिसंहारकारक ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते नो बृहस्पतिः ध्रुवं ध्रुवेन हविषाभिसोमं वृषामसि भवति शतायुः आयुष्येवेन्द्रिये प्रथमशिलेष्टकान्यासस्थापन समजे हिरण्यवर्णां हरिणीं ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते नो बृहस्पतिः ध्रुवन्त इन्द्रो बलि ऋतस्कर ఈ 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, అలాగే బాపట్ల జిల్లా కలెక్టర్ గారు శ్రీ జె మురళి గారికి, ప్రజాప్రతినిధులు, ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, మొన్న ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాకూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఇది మన మంచి ప్రభుత్వం కాబట్టి మన మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు విద్యుత్ శాఖ మంత్రిగా అయిన తర్వాత వారి స్వస్థలం ఉన్న ఈ ఎద్దనపూడి మండలంలోని మొట్టమొదటిసారిగా వారి చేతుల మీదుగా ఈ యొక్క సబ్స్టేషన్ నిర్మాణం జరగటం చాలా ఒక మంచి సుపరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. ముందుగా పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాంబశివరావు గారు దాదాపు ఎక్కడైతే పచ్చూరు ప్రాంతంలో ఉన్న లో వోల్టేజీలో ఉందో ఆ గ్రామాలన్నింటికి కూడా 33/11 kV సబ్స్టేషన్ కావాలని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది అనమాట. దాంట్లో భాగంగా మొట్టమొదటి సబ్స్టేషన్ మన గ్రామంలో ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 2,80,00,000 రూపాయలతోటి సబ్స్టేషన్ మనం ఇవాళ శంకుస్థాపన చేశాం.
నాకు తెలిసి 3 నెలల్లోనే ఇక్కడ ఉన్న రైతులకి సబ్స్టేషన్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక ఒకటి మన దృష్టికి తీసుకొచ్చారు. ఇందాక మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లో మనం 45,000 మందికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనేది పెట్టుకొని నిన్న ఒక రివ్యూ చేసుకున్నాం అనమాట. ఇప్పటికీ 12,000 నుంచి 13,000 మందికి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాము. ఇంకా 30,000 మందికి ఇవ్వాలని చెప్పి ఇంకా ఉంది. అది కూడా రాబోయే 2 నెలల్లో మొత్తం కంప్లీట్ చేస్తాం. మేమిద్దరం కలిసి ఒక దర్శిలో ఒక సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వెళ్ళాం. అప్పుడు కూడా సాంబశివరావు గారు చెప్పారు మనకి కండక్టర్ తక్కువ ఉందని చెప్పారు. టెండర్ పిలిచాము. తొందరలోనే కండక్టర్ కూడా వస్తుంది. కండక్టర్ రాగానే స్తంభాలు కానీ ట్రాన్స్ఫారాలు కండక్టర్ మొత్తం ఇచ్చి ఏదైతే మన ప్రాంతంలో మిగిలిపోయి ఉంటాయో అగ్రికల్చర్ కనెక్షన్స్ రైతులకి అందుబాటులో రాకుండా ఉంటాయో అన్నిటిని కూడా రాబోయే 2 నెలల్లో కంప్లీట్ వ్యవసాయ కనెక్షన్లు అందరికి కూడా ఇస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కడన్నా లో వోల్టేజ్ ఏదైనా సరే నా పూర్తి సహాయ సహకారాలు మన సాంబశివరావు గారికి ఈ పచ్చూరు కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు కూడా ఉంటాయని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ అందరూ సార్